కమిటీ కుర్రోళ్ళు సినిమా నిజంగా ఎక్సలెంట్గా స్టోరీ అయితే నిర్మాణంగా ఉంది. నిజంగా అలాంటి స్టోరీ మనం ఇప్పుడు ఎన్నో సినిమాలు చూసాం, కానీ ఇలాంటి సినిమా అయితే అసలు తీసుకురాలేదు. ఆ సినిమాలో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్లు అందరూ కూడా కళ్ళు తడిసే ఉంటాయి. ఎందుకంటే అంత ఫీల్ మనం అందరం కూడా చిన్నప్పుడు అయిపోయినట్టు అనిపించేసింది. ఆ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. నిజంగా ఈ స్టోరీ వేరే లెవెల్గా తీసుకున్నారు. కానీ మనం చిన్నప్పుడు చేసే ప్రతి సీను కూడా మిస్ అవ్వకుండా అలాగే పెట్టారు చూసావా. నిజంగా దానికి మాత్రం డైరెక్టర్ వంశీ గారికి మాత్రం యాడ్సప్ చెప్పాలి. అప్పుడు దొరికే వస్తువు ఒకటి కూడా మిస్ అవ్వకుండా సేమ్ అయ్యే సాంగులు అదే చెరువుగట్లు మొత్తం కూడా సేమ్ డిటో అలా దించేశారు. నిజంగా డైరెక్టర్ గారు నిజంగా తోపనుకోవచ్చు. ఇప్పుడున్న అసలు ప్రతిది కూడా ఏది దొరకట్లేదు. అలాంటిది అప్పుడులో మనం ఆడుకున్న బంగారాలే కానీ, టైర్ ఆట కానీ, అండ్ బూమ్ బూమ్ చెక్లకలే కానీ, ఆ స్టేజ్ మీద డ్యాన్స్లే కానీ అవన్నీ కూడా వేరే లెవెల్గా చూపించారు. అసలు నిజంగా ఒక్కసారిగా మనం అందరం కూడా చిన్నప్పుడు మనం ఎలా అయితే చేసామో ఆ మైండ్ సెట్లోకి అయితే తీసుకెళ్ళిపోయారు. సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు చూడండి, సూపర్ ఉంది, చాలా బాగుంది. నిజంగా నిహారిక గారు తీసుకుంటాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నిజంగా కమిటీ కుర్రోళ్ళు అంటే నిజంగా జనరేషన్లో ఇప్పుడు జరిగే టీం అంటే వినాయకుడి పండుగ అయితే కమిటీ కుర్రోళ్ళు అంటారు, గుడి దగ్గర కమిటీ కుర్రోళ్ళు అంటారు. ఆ స్టేజ్లో అయితే తీసుకుంటారైతే అనుకున్నాలే, కానీ నిజంగా ఒక కమిటీ కుర్రోళ్ళు అన్నది ఊరు మొత్తం కూడా చేస్తారు అన్నది చాలా బాగుంది. అసలు సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా వెనక మళ్ళీ బ్యాక్గ్రౌండే కానీ అది కానీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిన కానీ నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్లో ఏడ్చేవాళ్ళే, చూస్తూ కంపల్సరీ ఏడుస్తూనే ఉంటారు. ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సెంటిమెంట్ కానీ నిజంగా వేరే లెవెల్గా చేశారు.